మీరు ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్నట్లయితే గనక మిషన్ ఆపరేట్ చేయడం, తర్వాత స్టిచ్చింగ్ కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా చేసుకోగలుగుతున్నాము. కటింగ్‌లో మిస్టేక్స్ వస్తున్నా కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకొని, స్టిచ్ చేసి వేసుకొని చూడండి. ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటదనమాట. సో, ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి మీరు ఒక్క బ్లౌజు, మీ బ్లౌజ్ మీరు కట్ చేసి, స్టిచ్ చేసి వేసుకొని ఫిట్టింగ్ ఎట్లొచ్చింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? ఓకే. అయితే మనకిక్కడ బ్లౌజ్ కట్ జేయాలి అంటే చాలామంది 80 సెంటీమీటర్ లైనింగ్ తీసుకుంటారండి. సో, మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లయితే గనక 80 సెంటీమీటర్స్ గాకుండా 1 మీటర్ లైనింగ్ పీస్ అనేది తీసుకోండి. ఇది మంచిగా నీళ్ళల్లో అద్దేసి, ఆరేసి, ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ జేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది గదా! ఈ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. అంటే ఓపెన్స్ అనేది ఇదిగోండి ఓపెన్స్ అనేవి మనకు అటువైపునకుంటాయి. ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపునకుంటుంది. ఇట్లా వచ్చేలాగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీనికోసం ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకుంటే మీకు హెచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచులు తీసుకుంటున్నాను. ఒక ఖర్చు కోసం 1 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకంటే కింద నడుము బెల్ట్ జాయిన్ చేస్తాం. పైన షోల్డర్ జాయింట్ కోసం 1 ఇంచ్ ఖర్చు. మొత్తం 15 ఇంచులు వచ్చేలాగా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు కింద నడుము లూజ్ తీసుకుంటాం. ఇప్పుడు నేను తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి 31.5. సో, ఇప్పుడు ఇలా నర అట్లా ఉందనుకోండి 31.5, 30.5 అట్లా ఉంది అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకొని 32 వచ్చేలాగా తీసుకోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒక కుట్టు టైట్‌గా వేసుకుంటే మనకి 31.5 వచ్చేస్తది. ఇప్పుడు నేను 32 ఇంచుల నడుము లూజ్ తీసుకుంటున్నాను. సో, దీంట్లో మనం 4వ భాగాన్ని పెట్టేసుకోవాలి. కరెక్ట్‌గా 32 ఎక్కడి వరకు ఉంది? టేప్ ఇదిగోండి ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి. ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే 32లో సగం వస్తది మనకు. 16 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 16 ఇంచుల వరకు మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటే దీంట్లో సగం వస్తుంది. 8 ఇంచులు. అంటే 32లో 4వ భాగం 8 ఇంచులనమాట. మీకు నోటికి వస్తే చేసేసుకోండి. లేదంటే టేప్‌తో ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 8 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి మీరు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు వచ్చేసి మనకి ఇక్కడ నెక్, షోల్డర్, చంకడం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఈజీ టిప్ ఒకటి చెప్తాను మీకు. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉంది కదా! మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు 30 కంటే తక్కువ అంటే 30, 29, 28, 27 ఇలా 30 కంటే తక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు అని మీరు గుర్తుపెట్టేసుకోండి. చిన్న ట్రిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి 30 కంటే ఎక్కువ 31, 32, 33, 34 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న ట్రిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంతోనే మనకు బ్లౌజ్ కంప్లీట్ మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ వచ్చి 32 ఇంచులు. సో, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్, షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని మనం 5.5 ఇంచులు పెట్టేసుకోవాలి. ఓకేనా? 5.5 ఇంచులు పెట్టేసుకొని దీంట్లో నుంచి 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకుంటే మిగతా 2.5 వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 5.5 వచ్చిందో ఇదే 5.5ను కింద ఒక 5, 6 ఇంచుల దగ్గర డిస్టెన్స్‌లో ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి స్ట్రెయిట్‌గా. ఇక్కడ ఈ లైన్ ఎందుకు అంటే మనకు చంకడం కోసం. అయితే చంకడం మరి ఎంత పెట్టుకోవాలి అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి ఈ 30 కంటే తక్కువున్నా, 30 కంటే ఎక్కువున్నా చంకడం మాత్రం కరెక్ట్‌గా 6 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతదండి. ఒకవేళ వెనకాల డీపు పైకి వేస్తున్నారు. లేదు అంటే బాగా సన్నంగున్న అమ్మాయి అంటే నడుము లూజ్ ఒక 22, 23 ఈ టైప్‌లో ఉంటది. అట్లా బాగా సన్నంగున్న అమ్మాయికి గాని, లేదు అంటే వెనకాల డీప్ ఇట్లా పైకి వేస్తున్నారు, మధ్యలోకి వేస్తున్నారంటే చంకడం అనేది కొంచెం పెంచుతాం లేదంటే తగ్గిస్తాం. కానీ రెగ్యులర్‌గా వేసుకునే డీప్ నెక్ వాళ్ళకి మాత్రం చంకడం 6 ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తాం. ఇదే 6 ఇంచులని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాం. అందుకంటే ముందు చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఇక్కడ. సో, మనకి తీసుకున్న నడుము లూజ్ 32. సో, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకుందాం. సో, కర్వ్ స్కేల్ మీ దగ్గర ఉంటుంది కదా! కర్వ్ స్కేల్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోండి. మనకు కింద లైను, పైన లైను, మధ్యలో మార్కింగ్ 3 కూడా కలిసి వచ్చేలాగా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు చంక రౌండ్. నెక్స్ట్ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. అయితే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం
మీ దగ్గర ఒకవేళ చెస్ట్ లూజ్ ఉంటే దాంట్లో 4వ భాగాన్ని పెట్టేసుకోండి. కొంచెం మనకు డీప్ ఎక్కువ పెడుతున్నామంటే కొంచెం అంతా తగ్గించుకోవాలన్నమాట 4వ భాగంలో. ఒకవేళ ఇదంతా గందరగోళం వద్దు అనుకుంటే నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉంది కదా, దీనికి కరెక్ట్‌గా 4 ఇంచులు యాడ్ చేసుకోండి. మనకి 36 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ 36 ఇంచులో 4వ భాగాన్ని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇందాక ఏ విధంగా అయితే చెప్పినో అదే ప్రకారంగా 36 వరకు టేపును ఫోల్డింగ్ చేసుకోండి. దీంట్లో మనకి సగం వస్తుంది 18. 18 వరకు మళ్ళీ టేప్‌ని ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే దీంట్లో సగం వస్తుంది 9 ఇంచులు. అంటే 36 ఇంచుల్లో మళ్ళీ మనం 4వ భాగం 9 ఇంచులు వస్తుంది. ఈ లైన్ దగ్గర స్ట్రెయిట్‌గా వచ్చేలాగా 9 ఇంచులు ఇదిగోండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. కింద ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకుందాం. అయితే మనకు వెనకాల డీప్ ఎంత పెడుతున్నాము అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకుంటాం, 5, 6 ఆ టైప్‌లో యాడ్ చేసుకుంటాం. అయితే వెనకాల డీప్ ఎట్లా పెడితే అనేది ఇప్పుడు చెప్తాను మీకు. అయితే వీళ్ళకి వచ్చి వెనకాల డీప్ 11 ఇంచులు పెడుతున్నాను నేను. సో దీనికోసం కరెక్ట్‌గా పై నుంచి 11 ఇంచులకి ఒక్క పావు ఇంచు కలిపి 11 పావు ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటే మనకి ఖర్చులన్నీ పోను 11 ఇంచుల నెక్ డీప్ కరెక్ట్‌గా రెడీ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఫస్ట్. అయితే ఇప్పుడు డీప్ చూడండి, నేను ఎంత పెట్టినాను ఇక్కడ కరెక్ట్‌గా 11 ఇంచులు పెట్టిన. ఒకవేళ వెనకాల నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అంటే, వెనకాల డీప్ 9 కంటే ఎక్కువ డీప్ ఉంది అంటే మనకి ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ లూజ్ 4వ భాగం పెట్టినా కూడా ఇలా డీప్ పెంచిన కొద్దిగా చెస్ట్ లూజ్ కొంచెం తగ్గించుకుంటూ రావాలి. సో ఒకవేళ ఇలా 11 కాకుండా 9 కాకుండా 9 కంటే తక్కువ ఉందనుకోండి, 5, 6 ఆ టైప్‌లో వేసుకుంటే మాత్రం చెస్ట్ లూజ్ బాడీ పైన తీసుకోవాలి మనం. ఖచ్చితంగా వాళ్ళ బాడీ పైన కానీ కొలత జాకెట్లోనైనా సరే తీసుకొని పెట్టేసుకుంటాం దాంట్లో 4వ భాగం. ఓకేనా? ఇప్పుడు మనకు ఏదైతే డీప్ వచ్చిందో ఈ డీప్ దగ్గర బ్రాడ్నెస్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎంత పెట్టినాం? 2.5 పెట్టినాం. ఈ కింద కూడా 2.5 పెట్టొద్దు, ఒక హాఫ్ ఇంచు కలిపి 3 ఇంచులు పెట్టాలి. ఖచ్చితంగా 3 ఇంచులు పెట్టాలి. మీకు ఒకవేళ ఇంకొంచెం బ్రాడ్ ఎక్కువ కావాలంటే 3.5 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని పై నుంచి కింది వరకు ఇదిగోండి ఇలా స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. మనకేంటంటే కొంచెం క్రాస్‌గా వస్తది. ఇట్లా వస్తేనే వెనకాల డీప్ పర్ఫెక్ట్‌గా ఉంటది. తర్వాత వెనకాల రౌండ్ షేప్ పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే నేను ఇది కట్ వర్క్ బ్లౌజ్ అండి, ఇది ఎంబ్రాయిడింగ్ బ్లౌజు. సో నెక్ అనేది కట్ చేయను ఇక్కడ. ఏందంటే కుట్టి తిరిగేస్తాం కాబట్టి ఇప్పుడు నెక్ అయితే కట్ చేయను. బట్ రౌండ్ నెక్ అనేది ఈ విధంగా తీసుకోవాలి అని మీకు క్లియర్‌గా చెప్తున్నా. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత వెనకాల డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టి ఈ చివరి నుంచి పెట్టుకోండి కరెక్ట్‌గా. 9 ఇంచులు ఉంది. 9లో సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. 4.5 దగ్గర వస్తుంది. ఈ మార్కింగ్ దగ్గర మనం డాట్ వేయాలి. డాట్ కూడా ముందుకు వెనక్కి వేయొద్దు. కరెక్ట్‌గా వచ్చిన దానిలో సగాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పు కోసం మనం ఏం చేసినాం, ఇక్కడ 1 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాం డాట్ వెడల్పు కోసం. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ అటువైపున, హాఫ్ ఇంచ్ ఇటువైపున ఇలా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి పైన వరకు మార్కింగ్ చేసుకోవాలి. అయితే మరి ఈ డాట్ పొడవు కూడా ఎంత వేసుకోవాలి అనే దానికోసం కరెక్ట్‌గా ఒక 4.5 ఇంచులు తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది ఎవరికైనా సరే. ఒకవేళ డీప్ మధ్యలోకి వేస్తున్నారు ఒక 5, 6 ఇంచుల డీపే ఉంది అంటే ఈ డాట్ కొంచెం పెంచేసుకోవచ్చు. డీప్ ఇంకొంచెం ఎక్కువ తీస్తున్నాం లేదంటే బ్రాడ్‌నెస్ ఎక్కువ తీస్తున్నామంటే డాట్ కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ 4.5 ఇంచులు మాత్రం మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పై నుంచి ఈ డాట్ వెడల్పు ఏదైతే హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ వరకు లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి డాట్ వేసుకునే విధానం. తర్వాత వచ్చేసి మనకి నెక్ వైపున కూడా కొంచెం స్లైడ్‌గా తీయాలి ఇక్కడ ఇదిగోండి ఇట్లా. కొంచెం అంటే ఇప్పుడు మీకు పావించులో సగం ఒక పాయింట్ అంతా తగ్గించి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఇలా స్లైడ్‌గా తగ్గించాలన్నమాట. ఇలా కొంచెం తగ్గిస్తే ఏమవుతదంటే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత వీపుకు పట్టినట్టు ఉంటది నెక్ డిజైన్. ఈ వెనకాల డీప్ అనేది పట్టినట్టు ఉంటది కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని తర్వాత డాట్ వెడల్పు చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు లైన్ డ్రా చేయాలి. ఇది ఎందుకు డ్రా చేయాలి ఈ చిన్న పీసు అంటే మనకు చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నంగా ముడతలు వస్తాయి. ఆ ముడతలు రాకుండా సన్న పీస్ అనేది కట్ చేస్తాం. బట్ ఇది ఇప్పుడు కట్ చేయం మనం. ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఈ చిన్న పీస్ కట్ చేస్తాం. ఇప్పటికైతే మార్కింగ్ చేసుకున్న ఎడ్జ్ వరకే కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు అయితే కట్ చేసిన ఈ చిన్న పీసు మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ చివరన హ్యాండ్స్ కట్ చేయాలి. తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ పీస్‌లో మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కట్ చేస్తాం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు. అన్న మరి నడుము లూజు 32 ఉంది అంటే పెద్ద సైజు గురించి ఇక్కడ చెప్తున్నావు కదా, మరి చిన్న సైజు ఉంటే ఎలా కట్ చేయాలి ఇవన్నీ కూడా అనుకుంటే మీకు ఫస్ట్ కామెంట్‌లో ఒక వీడియో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. దాంట్లో ఏందంటే మీకు చిన్న సైజు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎట్లాంటి టిప్స్ తీసుకోవాలి అనేది ఆ వీడియోలో క్లియర్‌గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పీస్‌ని పక్కన పెట్టుకొని
హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇటువైపునకి తిప్పుకోవాలి. ఇదిగోండి. ఇటువైపున మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా! ఇప్పుడు ఇటువైపున హ్యాండ్స్ కట్ చేస్తాం. ఈ పీస్ ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఆల్రెడీ క్లాత్ ఏదైతే ఫోల్డింగ్‌లో ఉందో, ఈ ఫోల్డింగ్ ఉన్న క్లాత్‌ని ఇంకొక ఫోల్డింగ్ చేస్తాం. అంటే మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాం. అయితే ఇది చివరి వరకి కాకుండా ఒక 1.5 లేదంటే 2 ఇంచులు ఇట్లా వెనక్కే ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతదంటే ఒక పీస్‌కి జాయింట్ వేయాల్సిన పని లేదు. ఒక పీస్‌కి మాత్రమే జాయింట్ వేయొచ్చు. ఇట్లా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఇందాకలో చూపించిన విధంగా ఈ ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేయండి. మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి ట్రయాంగిల్ స్కేల్ అయితే ఫ్రీగా ఇస్తున్నామండి. ఒకసారి మన వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నా. 11 ఇంచుల హ్యాండ్ లెంత్. మళ్ళీ దీనికి 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. అంటే కింద ఫోల్డింగ్ చేస్తాం. లేదంటే పైపింగ్ వేస్తాం. దానికి 1/2 ఇంచు పైన అటాచ్ చేయడానికి 1/2 ఇంచు. మొత్తం 1 ఇంచ్ కలపాలి. సో 11 ఇంచులకి 1 ఇంచ్ కలిపితే 12 ఇంచులు. ఈ 12 ఇంచులని మనం 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ పొడవు అన్నమాట ఇక్కడ వరకి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కూడా ఇందాక చెప్పిన కదా నడుము లూజు ప్రకారంగా పెట్టుకుంటాం. ఇప్పుడు నడుము లూజు వచ్చేసి 32 ఇంచులు తీసుకున్నాం కదా! సో పెద్ద సైజు. ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు వచ్చేలాగా తీసుకొని కరెక్ట్‌గా సరిపోతది. ఇదిగోండి ఈ విధంగా. అయితే ఇది ఎల్బో హ్యాండ్ పెట్టినా, మీడియం హ్యాండ్ పెట్టినా కూడా సేమ్ 3.5 ఇంచులు తీసుకోవచ్చు. మరీ చిన్న హ్యాండ్ పెడుతున్నారనుకోండి, ఒక 5 ఇంచుల పొడవే ఉంది, 4 ఇంచుల పొడవే ఉంది హ్యాండ్ అనుకుంటే, అప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్, హ్యాండ్ డౌన్ అవంతా కూడా మారతాయి. సో మీకు హ్యాండ్ కటింగ్ సంబంధించిన వీడియో మన ఛానల్‌లో ఉంది చూడండి. ఇప్పుడు పెద్ద సైజు కాబట్టి 3.5 ఇంచుల హ్యాండ్ డౌన్ తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. సో కర్వ్ షేప్ తీయడం కోసం మీకు గందరగోళం లేకుండా ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ చివరి వరకు ఎంతుందో ఒకసారి కొలుచుకోండి. దీంతో మీకు ఈజీగా వస్తది. కరెక్ట్‌గా చివరి నుంచి ఏ ఖర్చు కూడా వదిలిపెట్టకండి. కంప్లీట్‌గా ఈ కర్వ్ షేప్ తీసినాక ఇందాక మనం 1.5 ఇంచ్ ఖర్చు పెట్టి ఇక్కడ ఈ కర్వ్ షేప్ వచ్చేలాగా చివరి వరకు చూడండి. ఎంతొచ్చింది? 10.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్లో నుంచి 1 ఇంచ్ తగ్గించి 9.5 ఇంచులు వచ్చేలాగా పెట్టండి. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి 9.5 ఇంచులు వచ్చేలాగా పెట్టి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్‌లో ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం? 2 ఇంచులు తీసుకున్నాం. అదే 2 ఇంచుల ఖర్చు లోపల వైపునకి మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసేసుకుంటే మీకు హ్యాండ్ కర్వ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసుకోవాలి అని ఈజీగా వచ్చేస్తదనమాట. తర్వాత బాడీకి అటాచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు కర్వ్ షేప్ తీసుకుందాం. కర్వ్ షేప్ తీయడం కోసం నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. సో పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ పైన లైన్ దగ్గర 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ. ఇలా మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2 ఇంచుల ఖర్చు లోపలికి ఏదైతే పెట్టినామో ఇక్కడ వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోండి. ఈ కార్నర్ షేప్ ఏదైతే వచ్చిందో ఇక్కడ దీన్ని కర్వ్ షేప్ వచ్చేలాగా చేయాలి. 1 ఇంచ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్కేల్ పెట్టండి ఈ విధంగా. ఇదిగోండి 1 ఇంచ్ దగ్గర నుంచి స్కేల్ పెట్టుకుంటే ఈ స్కేల్ ఎట్లుందట్లో ఒకసారి డ్రా చేయండి. మీకు ఈ మూలలాగా వచ్చిన ఈ షేప్ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో హ్యాండ్ కర్వ్ మాకు పర్ఫెక్ట్‌గా రావట్లేదు అనుకునే వాళ్ళు ఈ ట్రిక్‌తోని మీరు హ్యాండ్ కటింగ్ చేయండి. బుడగల్లాగా మిగలడము లేదంటే భుజం దగ్గర పట్టేయడం అట్లాంటివి ఏవి ఉండవు. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. తర్వాత ఈ చివరి నుంచి కూడా కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ షేప్‌ని కొంచెం ఇలా లోపలికి తీయాలి. ఎందుకంటే హ్యాండ్‌కి వెనకాల ముడత వస్తది ఇక్కడ చంక కింద. ఆ ముడత రాకుండా ఇక్కడ కట్ చేస్తాం చిన్న పీసు. ఒక్క 1/2 ఇంచు తీసేయండి. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుంటాం. అయితే వీళ్ళకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. సో దీంట్లో సగం 5.5. 5.5 మార్కింగ్ చేసుకుంటాం. ఖర్చు కోసం సేమ్ 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా. అయితే ఇప్పుడు లైన్స్ మాత్రం స్ట్రెయిట్‌గా డ్రా చేస్తున్నాం. కుట్టేటప్పుడు మాత్రం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా సైడ్ జాయిన్ చేయాలి. అట్లా చేస్తేనే మీకు ఈ మధ్యలో లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఉంటది. కొంతమంది చెయ్యి ఫ్యాట్ ఉంటది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి కర్వ్ షేప్ తీయాల్సిన పని లేదు. ఇట్లానే సైడ్ జాయిన్ చేస్తాం. కాకపోతే మామూలు మీడియం సైజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం స్లైడ్‌గా లోపల తిప్పినట్టుగా మనం సైడ్ జాయింట్ అనేది చేయాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ మార్కింగ్ వరకైతే చేసుకున్నాం. మార్కింగ్ చేసుకున్న పీస్‌ని కట్ చేసి ఫ్రంట్ పార్ట్‌లో సెపరేట్‌గా లోతు తీయాల్సి ఉంటది మళ్ళీ. ఆ లోతు ఎలా తీయాలో చెప్తాను. ఇప్పుడు ఈ పీస్ వరకైతే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టండి ఫోల్డింగ్ దగ్గర. ఖర్చు ఏదైతే తీసుకున్నామో ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టండి. ఇలా ఘాటు పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్‌ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఒక వైపున మాత్రమే లోతు తీసుకుంటాం. 2 వైపులా తీయొద్దు. చాలామంది ఇట్లా ఫోల్డింగ్ చేసి లోతు అనేది మార్కింగ్ చేస్తారు. కానీ కట్ చేసేటప్పుడు అన్ని పీసులు కలిపి కట్ చేస్తారు. లోతు 2 వైపులా కట్ అయిపోతది. ఓపెన్ చేసుకొని లోతు తీయండి. అయితే ఈ మధ్యలో ఘాటు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ. తర్వాత ఏదైతే ఈ ఖర్చు పెట్టినామో 2 ఇంచుల ఖర్చు, ఈ ఖర్చు మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని
ఈ మార్కింగ్ ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి క్లాత్‌ని. క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మనం లోత్ అనేది ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకొని తీస్తాం. అయితే లోత్ వచ్చేసి కరెక్ట్ ఈ చివరి నుంచి 3/4 ఇంచ్ వచ్చేలాగా పెట్టండి టేప్‌తోని. కరెక్ట్‌గా 3/4 ఇంచ్ వచ్చేలాగా పెట్టి, ఇప్పుడు ఈ 3/4 ఇంచుని కలుపుకుంటూ లోతు తీయాలి. చూడండి ఏ విధంగా తీస్తామో. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇగో దీని లోపల కలపాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెంగా పైకి తీయాలి ఇదిగోండి. ఇలా తీసుకుంటూ దీని లోపల కలిపేసుకోవాలి. ఇదేందంటే మనకి ఇట్లా ఎస్ సింబల్ లాగా రావాలన్నమాట. ఇట్లా వస్తేనే మీకు హ్యాండ్ పార్ట్‌లో ముడత లేకుండా ఫ్రంట్ పార్ట్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటదన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకి కట్ చేసుకుందాం. ఇది మనకు హ్యాండ్ పీస్‌లో లోతు తీసుకునే విధానం అండి. ఇది మీరు పర్ఫెక్ట్‌గా తీస్తేనే ఈ చంక భాగంలో ముడతలు రాకుండా నీట్‌గా ఉంటదన్నమాట. ఇక్కడ చిన్న ఘాటు పెట్టండి. లోతు తీసుకున్నామా అని మనకి గుర్తుంటుంది. ఓకేనా? అదే విధంగా ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది కదా! ఈ జాయింట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం. ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసినాం కదా! ఈ మధ్య పీస్‌లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం. అయితే ఇప్పటివరకు క్లాత్ ఫోల్డింగ్ మన వైపునకు ఉంది. ఓపెన్స్ అనేది మనకు అటువైపునకు ఉన్నాయి కదా! ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా, ఈ ఫోల్డింగ్ అటువైపునకు వచ్చేలాగా తిప్పాలి. ఇలా తిప్పితే మీకు క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా! ఈ బ్యాక్ పార్ట్ పీస్‌తోని మనం క్రాస్ కటింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్. అది ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఈ పీస్ వచ్చేసి ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పెట్టినామనుకోండి ఈ క్లాత్ పైన, మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కటింగ్ అయిపోతది. ఇట్లా గాకుండా మీరు ఇట్లా గూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా పెట్టి కట్ చేసినా గూడా మీకు స్ట్రెయిట్ కటింగే అవుతది. క్రాస్ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ పీస్ పైన బ్యాక్ పార్ట్‌ని ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టకుండా కొంచెం తిప్పినట్టుగా ఇదిగోండి ఇలా కొంచెం క్రాస్‌గా పెట్టి మనం డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వచ్చేస్తది. ఓకేనా? ఇంకా మీకు క్రాస్ పర్ఫెక్ట్‌గా రావాలంటే చిన్న ట్రిక్ చెప్తానిక్కడ. ఈ బ్యాక్ చంక ఏదైతే హ్యాండ్ కట్ చేసిన కర్వ్ షేప్ ఉందో, ఈ కర్వ్ షేప్ దగ్గర బ్యాక్ పార్ట్ చంక రౌండ్ వచ్చేలాగా పెట్టండి. ఇదిగోండి ఇట్లా. ఈ 2 కూడా ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకుంటే, మీకు ఫ్రంట్ పార్ట్ ఫుల్ క్రాస్ కటింగ్‌లో వచ్చేస్తది. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. సో, ఇదిగోండి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. క్లాత్ కూడా మనకు సరిపోవాలి. క్రాస్ బెల్టులు అవన్నీ కూడా తీయాలి కాబట్టి. ఇట్లా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసుకుందాం. అయితే ఇక్కడ మనకు నెక్ కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా! ఇక్కడ చిన్నగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసి, ఇక్కడ కూడా చిన్నగా ఇదిగోండి ఇలా డ్రా చేయండి కొంచెం. ఇలా. ఇలా డ్రా చేసి మిగతా పీస్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా చుట్టూ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్‌ని పక్కన పెట్టుకుందాం. అయితే ఇక్కడ 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు దగ్గర కూడా చిన్న మార్కింగ్ చేసుకోండి ఇక్కడ. తర్వాత మనకి బ్యాక్ పార్ట్‌లో ఏదైతే ఇక్కడ చిన్నగా క్రాస్‌గా మార్కింగ్ చేసినామో ఈ పీస్‌ని ఇప్పుడు కట్ చేసుకోవచ్చు మనం. ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా. ఇదిగోండి ఈ పీస్‌ని ఇప్పుడు కట్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసినాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు ఇంకా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని మొత్తం పక్కన పెట్టుకుందాం. దీంతో మనకి ఇప్పుడు ఏం యూజ్ లేదు. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఇందాక చెప్పినాను కదా! నడుము లూజ్ ప్రకారంగానే మనం మార్కింగ్ చేసుకుంటాం. సో, నడుము లూజ్ ఎంత 32 ఇంచులు. ఇక్కడ రాస్తున్నాను మీకు క్లియర్‌గా అర్థమవుతదని చెప్పి. అయితే ఒకవేళ మీకు చిన్న సైజ్ ఉంటే ఎట్లా ఎట్లా కట్ చేయాలనేది కామెంట్ సెక్షన్‌లో ఉంది లింకు. అదొకసారి ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకు కొలత జాకెట్‌లో ఎంతుందో చూసి దాని ప్రకారంగా పెట్టండి. ఒకవేళ కొలత జాకెట్ మన దగ్గర లేదు, బాడీ మెజర్‌మెంట్ ప్రకారంగా తీసుకున్నాము అంటే, వీళ్ళకి ఫ్రంట్ నెక్ డీప్ ఒక 6.5 ఇంచుల వరకు పెట్టొచ్చు. ఖచ్చితంగా 6.5 ఇంచులు పెట్టాలి. ఒకవేళ మీకు 7 ఇంచులు పెట్టాలి అనుకుంటే 7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇబ్బంది ఏముండదు. ఒక 6.5, 6.5, 7 ఇంచులు ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఏది పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ చిన్న సైజ్ ఉంటే 6 లేదంటే 6.5 వరకే పెట్టాలి. పెంచొద్దింకా. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి నేను ఒక 6.35 ఇంచులు పెడుతున్నాను. అంటే కుట్టేసరికి 6.5 ఇంచులు రెడీ అవుతది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్‌లో మనం రౌండ్ షేప్ తీసుకుంటాం. కానీ ఈ రౌండ్ షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా రావాలి అంటే, ఈ చివరన ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచండి లోపలికి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ పెంచి, ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పైన వరకు స్కేల్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేయండి. ఇట్లా డ్రా చేస్తే ఏమవుతదంటే మీకు ఈ డబ్బా షేప్ కొంచెం పక్కకు జరుగుతది. ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్‌లో రౌండ్ షేప్ తీసుకుంటే, మీకు ఫ్రంట్ నెక్ అనేది వి నెక్ లాగా కాకుండా నీటి షేప్ వస్తదనమాట. అందుకోసం ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ పక్కకు జరిపేసామనమాట. తర్వాత రౌండ్ షేప్ తీసుకోండి. నేను కర్వ్ స్కేల్‌తోని చూపిస్తున్నా మీకు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇప్పుడు ఇదేం కట్ చేయను. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడేందంటే ఈ పీస్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి, రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్‌గా అర్థం కావాలి కాబట్టి. తర్వాత వచ్చేసి చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. సో, లోతు వచ్చేసి చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి ఇట్లా. కరెక్ట్‌గా రౌండ్ తిరుగుతున్న దగ్గర. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి. ఈ మెజర్‌మెంట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి. ఈ హాఫ్ ఇంచ్‌ని బేస్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకుంటాం. సో, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకోండి ఈ విధంగా.
తర్వాత ఇప్పుడు ఇదే హాఫ్ ఇంచ్‌ని బేస్ చేసుకొని కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలపాలి. ఏందంటే చంక ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీయాలి. ఇట్లా మనకి ముడతలొస్తాయి. ఆ ముడతలు రాకుండా హ్యాండ్ పీస్‌లో ఏ విధంగా అయితే కొంచెం ముప్పావు ఇంచ్ వచ్చేలాగా ఎస్ షేప్‌లో కర్వ్ షేప్ తీసినామో, ఈ బాడీ పార్ట్‌లో కూడా ఫ్రంట్ పార్ట్ ఒక్క హాఫ్ ఇంచ్ వచ్చేలాగా రౌండ్ షేప్ తీయాలి. అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్‌లో బాడీ పార్ట్ గాని, హ్యాండ్ పీస్ గాని ముడతలు రావన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునే విధానం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ షేప్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి షేప్ ఇవ్వాలి. తర్వాత షేప్ బెల్ట్ సెపరేట్‌గా అటాచ్ చేస్తాం. సో, షేప్ బెల్ట్ ఎంత తీయాలి ఈ పీస్‌లో నుంచి అంటే కరెక్ట్‌గా ఒక 2 ఇంచులు వచ్చేలాగా తీయండి సరిపోతది. ఇప్పుడు ఈ 2 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం రెండు వైపులా గూడా. ఒక లైన్ గూడా డ్రా చేద్దాం ఇక్కడ. ఏందంటే ఈ 2 ఇంచుల పీసు మనం కట్ చేస్తాం. ఇది మళ్ళీ షేప్ ఇచ్చుకొని దీనికి అటాచ్ చేయాల్సి ఉంటది. సో, ఫ్రంట్ పార్ట్‌ను 2గా విడదీయాలి ఇక్కడ. కప్పు షేప్ రెడీ చేసిన తర్వాత ఈ పీస్‌ని మళ్ళీ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లెంత్ వచ్చేసి మీరు బాడీ పైన అయినా సరే, కొలత జాకెట్‌లో అయినా సరే ఒకసారి చెక్ చేయండి. మీకు ఆది బ్లౌజులో కొలతలు ఎలా తీసుకోవాలి అని చెప్పి మన ఛానెల్‌లో వీడియో ఉంది. ఒకవేళ సెర్చ్ చేసి చూడండి. వీలైతే దాన్ని పైన ఐ కార్డ్‌లో ఇస్తాను. దాన్ని కూడా ట్యాప్ చేసి చూసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్‌లో చెస్ట్ లెంత్ మన దగ్గర లేదు అంటే మనం నడుము లూజు ప్రకారంగా చెస్ట్ లెంత్ పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు పెద్ద సైజు కదా నేను తీసుకున్న నడుము లూజు 32 ఇంచులు. సో, ఏదైతే షేప్ కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసినామో ఇక్కడ కరెక్ట్‌గా 1 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు చెస్ట్ లెంత్ కోసం వచ్చేస్తది. సో, ఒకవేళ మీకు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే కొలత తీసుకోవాలి. కస్టమర్ దగ్గర తీసుకోవాలి. బట్ మన దగ్గర తీసుకునే ఛాన్స్ లేదు. లేదంటే కొలత జాకెట్ పర్ఫెక్ట్‌గా లేదు ఫ్రంట్ పార్ట్ కొంచెం మీరు సరి చేసి కుట్టండి అన్నప్పుడు ఇలా పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందికి దించండి. ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది అంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఏదైతే 1 ఇంచ్ వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తామన్నమాట. ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ రెడీ అవ్వాలి. ఇక్కడ బ్యాగ్ రెడీ అవ్వాలి అంటే 3 డాట్స్ వేయాల్సి ఉంటది. సో, ఫస్ట్ మెయిన్ డాట్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డాట్‌లోనే మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తం అడ్జస్ట్ అవుతది. సో, ఫస్ట్ ఈ డాట్ ఎంత వెడల్పుతోని వేయాలనేది చూద్దాం. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి మనకి నడుము లూజు 32 ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 2.25కు మార్కింగ్ చేసుకోండి. 2.25 కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అంటే 3 ఇంచులకు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా. ఒక 3 ఇంచులకు కూడా తీసుకోవచ్చు. చెస్ట్ ఎక్కువ ఉంది అంటే. అంటే మీడియం సైజ్‌లోనే కొద్దిగా ఎక్కువ ఉంది అంటే పెంచొచ్చు. ఒకవేళ హెవీ చెస్ట్ ఉందనుకోండి. కొంతమందికి ఏమవుతదంటే ఫ్రంట్ పార్ట్‌లో చెస్ట్ బాగా ఎక్కువ ఉంటది. బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటది. అట్లాంటి వాళ్ళకి కొంచెం కటింగ్ అనేది చేంజ్ ఉంటది. తర్వాత కొంతమందికి బ్రెస్ట్ చాలా తక్కువ ఉంటది. నడుము 32 ఉంటది. పెద్ద సైజే ఉంటది. లావుగానే ఉంటారు. కానీ ఈ బ్రెస్ట్ సైజు కప్ అనేది చాలా తక్కువ ఉంటది వీళ్ళకి. సో, అట్లా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనం అడ్జస్ట్‌మెంట్ తగ్గించి తీసుకోవాలి. అది ఎట్లా తీసుకోవాలి అనేది మన వీడియోస్‌లో ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇంకా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకుంటే గనక మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బాడీ మెజర్‌మెంట్‌తోని ఎట్లా కుట్టాలి, కొలత జాకెట్‌లో నుంచి ఎట్లా కుట్టాలి, తర్వాత ఈ బ్లౌజ్ రెగ్యులర్‌గా కస్టమర్స్ కుట్టించుకునేటప్పుడు ఏవైతే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తారో అవన్నీ కూడా సాల్వ్ అయ్యేలాగా ఎట్లా కట్ చేయాలనేది మనం ఆన్‌లైన్ క్లాసెస్‌లో క్లియర్‌గా నేర్పిస్తున్నాం. కింద ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను. దీనికి మీరు ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, మేము ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. మా టీమ్ మీకు కనెక్ట్ అయ్యి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు మెయిన్ డాట్ వెడల్పు అయితే మీకు అర్థమైంది కదా! పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.30 పెడతాం. కొంచెం చెస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంది అంటే ఒక 3 ఇంచులు పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇది డాట్ వెడల్పు అన్నమాట. తర్వాత ఉక్సు పట్టి డాట్, చంక డాట్ కూడా వేస్తాం. అది కూడా మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ మెయిన్ డాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు మెయిన్ డాట్ వేసి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైన పార్ట్‌కి మెయిన్ డాట్‌ని బేస్ చేసుకొని షేప్ ఇవ్వాలి. అది ఆ షేప్ ఎట్లా ఇవ్వాలి అంటే ఇదిగోండి ఇప్పుడు ఈ 2 ఇంచులు పైకి ఏదైతే మార్కింగ్ చేసినామో ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివర ఏదైతే మార్కింగ్ ఉందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇటువైపున 1 ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్. ఒకవేళ బ్రెస్ట్ ఎక్కువ ఉంది అంటే షేప్ మారుస్తాం మళ్ళీ. అది మీరు వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు ఫస్ట్ మార్కింగ్ వరకు స్లైడ్‌గా చిన్న కర్వ్ షేప్ ఇవ్వండి ఇట్లా. ఇట్లా. తర్వాత డాట్ వెడల్పు దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు స్కేల్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. దీనికి కర్వ్ షేప్ ఇయ్యాల్సిన పని లేదు. ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవచ్చు. ఇటువైపున మాత్రం కొంచెం స్లైడ్ ఇదిగోండి ఇలా కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి ఇది. ఇప్పుడు మనకు పై పార్ట్‌కి షేప్ వచ్చేసి మీకు క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. ఇందాక డబ్బా షేప్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ ఇప్పుడు కొంచెం స్లైడ్ కర్వ్ షేప్ అనేది వచ్చేసింది. సో, ఫ్రంట్ పార్ట్ పై పార్ట్‌కి షేప్ ఇచ్చేసినాం. నెక్స్ట్ ఈ డబ్బా షేప్ ఏదైతే 2 ఇంచుల షేప్ బెల్ట్ కోసం సెపరేట్‌గా తీసుకున్నామో
దీన్ని మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకొని దాన్ని కూడా మనం షేప్ ఇచ్చుకోవాలి. అది ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ వరకే మార్కింగ్ చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఏదంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసేసరికి ఇది తగ్గిపోతుంది, క్లాత్ అనేది చిన్నగా అయిపోతుంది ఇక్కడ. సో అట్లా తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో ఇంత గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ అనేది ఇంత రాకుండా ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చిన ప్రాబ్లం ఉండదు, కానీ 4 ఇంచుల గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఈ చివర పెంచుతాం. అది ఎంత పెంచుతాం అంటే కరెక్ట్ ఈ చివరి వైపున 1.5 ఇంచ్ వచ్చేలాగా పెంచండి. పెద్ద సైజు కాబట్టి 1.5 ఇంచ్ పెంచినాం. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంది అంటే 1 ఇంచే పెంచవచ్చు. 1.5 ఇంచ్ అనేది పెద్ద సైజు వాళ్ళకి పెంచాలి. ఇప్పుడు 1.5 దగ్గర స్కేల్ ఇదిగోండి ఈ విధంగా పెట్టండి. పైన చంక దగ్గర వరకు ఇట్లా స్కేల్ పెట్టి ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేయండి. ఇప్పుడు ఈ లైన్ కూడా చివరికి ఈ విధంగా కలిపేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఈ క్లాత్ అనేది ఇక్కడ పెంచినాం. సో మనకు ఈ డాట్ వేసేసరికి గ్యాప్ అనేది రాదు. అదే విధంగా ఒక 1/2 ఇంచ్ అంత ఇక్కడ ఖర్చు కోసం కూడా తీసుకోండి. ఏది హుక్స్ పట్టి కాజా పట్టి సపరేట్గా అటాచ్ చేస్తాం, దాని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో పై పార్ట్ వరకు అయితే మార్కింగ్ అయిపోయింది. మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేద్దాం. తర్వాత ఇప్పుడు మీకు మెయిన్ డాటు హుక్స్ పట్టి డాటు చంక డాటు ఏ విధంగా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇక్కడ నెక్ కట్ చేయలేను, నేను వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను కుట్టి తిరిగేస్తాను. ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుందాం. కరెక్ట్గా డాట్ వెడల్పు మీరు ఎంత తీసుకున్నారో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ చేయండి ఇట్లా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేయండి పై వైపున. ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేయండి. ఈ వెడల్పు ఏదైతే ఉందో వెడల్పు వరకు కూడా సేమ్ ఇదిగోండి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్, అంతే ఈజీ, చాలా ఈజీ అనమాట. ఒకవేళ ఈ కప్పు షేప్ ఇంకొంచెం సూదిలాగా ఉబ్బెత్తుగా కావాలంటే ఒక 1/2 ఇంచు పెంచండి, లేదంటే 2.5 ఇంచులు సరిపోతుంది. నెక్స్ట్ ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. ఈ డాట్ వేయడం కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టండి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టి టేప్ అనేది ఇక్కడ నుంచి పెట్టుకోండి. కరెక్ట్ ఈ కర్వ్ వరకు ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. దీంట్లో సగం 2.5 ఇంచులు ఇక్కడ మనం ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేయండి. తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి పెట్టుకోండి. ఎంత మనకు మెయిన్ డాట్ పొడవు ఎంత తీసుకున్నాం 2.5 ఇంచులు, అదే 2.5 ఇంచులు ఉక్సుల పట్టి డాట్ పొడవు కూడా తీసుకోవాలి. ఒకవేళ దీన్ని మీరు ఒక 1/2 ఇంచు పెంచితే దీన్ని కూడా పెంచాలి. ఒకవేళ దీన్ని వెనక్కి జరిపారు అనుకోండి, అంటే కొంతమంది చెస్ట్ ఎక్కువ వాళ్ళు అణిగినట్టుగా కావాలి అంటారు. అట్లాంటప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గిస్తాం, 2.5 పెడతాం. అప్పుడు ఇది కూడా 2.5 పెట్టాలి. ఇది 2.5 పెడితే ఇది కూడా 2.5 పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. తర్వాత ఉక్సుల పట్టి డాట్ కోసం వెడల్పు సపరేట్గా ఇప్పుడు మెయిన్ డాట్ తీసుకున్నట్టుగా ఏం అవసరం ఉండదు. జస్ట్ ఒక 1/2 ఇంచు తీసుకోండి కింద పైన, అంటే మొత్తం 1/2 ఇంచు కట్ అవుతుంది. దీంట్లో ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చి ఉక్సుల పట్టి డాట్. నెక్స్ట్ చంక వైపున డాట్ వేస్తాం. ఈ డాట్ వేయడం కోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ పొడవు ఎంత దూరం వేయాలి, ఇప్పుడు ఇది వచ్చి 2.5 తీసుకున్నాం, ఇది కూడా 2.5 తీసుకున్నాం. మరి ఇది కూడా ఎంత పొడవు తీసుకోవాలనే దానికోసం మీకు దీని పొడవు అనేది మనకి ఇక్కడ క్యాల్కులేట్ చేయడానికి లేదు. ఈ రెండింటిని బేస్ చేసుకొని దీన్ని పెడతాం. అది ఎట్లా అనేది చూడండి. ఇప్పుడు ఈ డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది, దీని పొడవు ఇక్కడ వరకు వచ్చింది కదా. ఈ డాట్ పొడవు వచ్చేసి ఇదిగోండి ఇట్లా సమోసా మోడల్ వచ్చేలాగా పెట్టాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 2.5 ఉంది. ఇట్లా పెట్టినప్పుడు దీని మధ్యలో గ్యాప్ కూడా 2.5 ఉండాలి. మళ్ళీ ఇట్లా పెట్టినప్పుడు కూడా సేమ్ 2.5 ఇంచులు ఉండాలి. ఇదిగోండి కొంచెం కిందికి వస్తుంది. ఇట్లా ఇట్లా చిన్నగా సమోసా షేప్ త్రిభుజాకారం వచ్చేలాగా పెట్టాలి. ఇది ఎట్లా అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఈ సమోసా మోడల్ అనేది. కొంచెం అటు ఇటు వస్తే జరిపి పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన వరకు ఇదిగోండి ఇట్లా లైన్ డ్రా చేస్తాం. ఇది కూడా అంతే, మనకు ఉక్సుల పట్టి డాట్ ఎట్లయితే వెడల్పు తీసినామో దీన్ని కూడా ఒక 1/2 ఇంచు పైకి 1/2 ఇంచు కిందికి ఇట్లా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా లైన్స్ డ్రా చేస్తాం అంతే. మనకేందంటే మెయిన్ డాట్ పైననే డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్రంట్ పార్ట్. ఈ ఉక్సుల పట్టి డాటు చంక వైపున డాట్ ఈ రెండు కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మెయిన్ డాట్ ఎట్లా అయితే మిస్టేక్ చేస్తే ఫ్రంట్ పార్ట్లో మిస్టేక్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి మార్కింగ్ అయిపోయింది. అయితే పైన పార్ట్కు మాత్రమే మార్కింగ్ వచ్చింది, కింద పార్ట్ పైన మార్కింగ్ రాలేదు కదా. సో మీరు రన్నర్ వీల్ తీసుకోండి. ఈ రన్నర్ వీల్తో మధ్యలో ఏది హుక్సుల పట్టి ఇది కూడా చంక డాట్ కూడా మధ్యలో ఒక మార్కింగ్, తర్వాత మెయిన్ డాట్ కూడా సేమ్ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు వీలైతే ఇవన్నిటిపైన కూడా మార్కింగ్ చేసుకోండి, ఇబ్బంది ఏముండదు. ఇట్లా ఇదిగోండి ఇట్లా అన్నీ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే దీనిపైన అచ్చులు పడతాయి. మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ అచ్చుల ప్రకారంగా మనం డాట్ వేయొచ్చు. అయితే ఈ అచ్చులు అనేది మనకి ఎప్పటి వరకు ఉంటాయి అంటే బ్లౌజ్ మొత్తం కుట్టేంత వరకు ఉంటాయి. ఒకసారి ఉతికితే కానీ అచ్చులు పోవు, అట్లా ఉంటుంది అనమాట. సో రన్నర్ వీల్ అనేది అట్లా మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ రన్నర్ వీల్ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి, లేదు అంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి రన్నర్ వీల్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము. వాట్సాప్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీరు, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి
మార్కింగ్స్ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అన్నీ గూడా. మధ్యలో చిన్న ఘాటు పెట్టండి. హుక్స్‌ల పట్టి డాట్ కూడా మధ్యలో చిన్న ఘాటు పెట్టండి. తర్వాత చంక వైపున డాట్ కూడా మధ్యలో చిన్న ఘాటు పెట్టండి సరిపోతది. ఇంకా మీకు కావాలంటే ఈ మెయిన్ డాట్ ఉంది గదా! ఈ వెడల్పు ఏదైతే ఉందో ఇక్కడ కూడా పెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటది స్టిచ్ చేసేటప్పుడు. ఇట్లా పెట్టేసుకోండి. ఇంక వాటికి అవసరం లేదు. పావించి పట్టుకొని వేయొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో పై పార్ట్ మాత్రం కటింగ్ చేసుకున్నాం. అంటే పైన పార్ట్‌కి షేప్ ఇచ్చేసుకొని మనం కటింగ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ కింద షేప్ బెల్ట్ కోసం 2 ఇంచులు తగ్గించినాం కదా! ఆ 2 ఇంచుల దానికి మళ్ళీ షేప్ ఇవ్వాలి. అది ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో, దీనికోసం మొత్తం మనకు 4 పీసులు కావాలి. బట్ ఇప్పుడు నేను 2 పీసుల పైన మీకు చూపిస్తా. ఇంకొక 2 పీసులు ఇక్కడ ఇదే కట్ చేసిన దాన్ని ఈడ పెట్టి కట్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటది. సో, ఇక్కడ 2 పీసులు తీసుకొని ఇదిగోండి ఇట్లా. తీసుకొని దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ అంతా కింద వైపున మార్జిన్ వదులుకోండి. ఒక 1/2 ఇంచ్ అంతా కింద మార్జిన్ వదిలిపెట్టాలి. తర్వాత మనకి పై పార్ట్‌లో షేప్ బెల్ట్ కోసం ఎంత తగ్గించినాం 2 ఇంచులు తీసేసినాం గుర్తుంది కదా మీకు. ఈ 2 ఇంచులు మళ్ళీ ఇక్కడ డ్రా చేయాలి మనం. ఇదిగోండి ఇప్పుడు ఈ 2 ఇంచులు అనేది ఇట్లా పెట్టుకోండి. ఒక 2, 3 చోట్ల పెట్టుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. మీకు ఈజీగా ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తున్నా. ఒక్కసారి మీరు ఒక బ్లౌజ్ కట్ చేసి కుట్టి వేసుకొని చూడండి. ఏదైతే 2 ఇంచులు తగ్గించామో అదే 2 ఇంచులు ఇక్కడ పెట్టినాం. కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం. ఖచ్చితంగా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీనికి షేప్ ఇవ్వాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొడవు ఎంత కావాలి అనే గుర్తు కోసం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ చివర్లు హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ తీసుకోండి. మీరు ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ ఉంటాయి కదా! ఈ లైన్ దగ్గర నుంచి పెట్టుకోండి కరెక్ట్‌గా. ఈ వెడల్పు ఎంత వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా స్ట్రెయిట్ ఇదిగోండి ఇట్లా ఒక మార్కింగ్ చేయండి ఇట్లా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డబ్బా షేప్ కూడా మళ్ళీ మనం షేప్ ఇవ్వాలి. పై పార్ట్‌కి ఎట్లయితే షేప్ ఇచ్చినామో దీన్ని కూడా షేప్ ఇవ్వాలి. అది ఎట్లా ఇవ్వాలి అంటే మనకి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచులు డబ్బా షేప్ తీసిన తర్వాత పైకి ఎంత తీసినాం? ఒక 1 ఇంచ్ తీసినాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి తీసి కర్వ్ షేప్ తీసినాం కదా! అదే 1 ఇంచుని ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టేసుకోండి. ఇట్లా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి తీసినాం. తర్వాత మనకి డబ్బా షేప్‌లో ఈ చివరన ఎంత తీసినాం మనం? ఒక 1/2 ఇంచ్ పైకి తీసినాం. సేమ్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి తీయండి ఇట్లా. ఇప్పుడు మనకి కింద ఏదైతే ఉందో ఇదిగోండి ఇక్కడ. ఇక్కడ సేమ్ ఇంతే పెట్టాలి. దీనిలో మళ్ళీ పైకి కిందకి సరిపోదు. ఇది ఇంతే ఉంటది. కాకపోతే స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచులు వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఎవరికైనా 4 ఇంచులు తీసుకోవచ్చు. ఒకవేళ నడుము లూజు 30 కంటే తక్కువ ఉందంటే 3:30 తీయాలి. ఒక పావు ఇంచు ముందుకు జరపాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పెట్టుకుంటాం. పెద్ద సైజు కాబట్టి 4 ఇంచులు పెట్టొచ్చు. ఎవరికైనా కూడా 4 ఇంచులు పెట్టండి సరిపోతది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ 4 ఇంచులు ఏదైతే వచ్చిందో ఈ మార్కింగ్, ఈ మార్కింగ్ మూడిటిని కలుపుకొని కర్వ్ షేప్ ఇయ్యాలి. మీకు ఈజీగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది వచ్చి మనకు పైన కర్వ్ షేప్ వచ్చింది. తర్వాత ఇది కూడా ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా స్లైడ్‌గా తీసుకొచ్చి దీనికి కర్వ్ షేప్ ఇయ్యాలి. ఇంతే. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్‌ని కట్ చేద్దాం. కట్ చేసేటప్పుడు కూడా చూడండి ఒకసారి. ఇదిగోండి ఇంతే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! 2 ఇంచులు ఏదైతే తీసినామో 2 ఇంచులు కూడా షేప్ ఇచ్చినాం. అంటే పై పార్ట్‌కి ఏ విధంగా అయితే షేప్ ఇచ్చినామో ఈ షేప్ బెల్ట్ పీస్ ఈ 2 ఇంచుల డబ్బా షేప్ కూడా షేప్ ఇవ్వాలి. కాకపోతే ఖర్చు కోసం ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ అనేది ఇట్లా అటాచ్ చేయాలి. పొరపాటున ఇట్లా చేయొద్దు మళ్ళీ. ఈ 3 ఇంచులు పైకి ఏదైతే తీసినామో ఇక్కడ అటాచ్ చేయాలి. సో, అది గుర్తు కోసం ఏం చేయండి ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక ఘాటు పెట్టేసేయండి. ఏందంటే మీకు ఇక్కడ ఈ ఘాటు పెట్టిన భాగం ఇటువైపున జాయిన్ చేసుకోవాలి అని గుర్తుంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేసి ఇక్కడ 2 పీసులు కట్ చేసినాను కదా! సో, మీకు ఇక్కడ ఇంకా క్లాత్ మిగిలింది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 2 పీసులు మిగులుతాయి ఈ విధంగా. ఇదిగోండి ఇట్లా 2 పీసులు అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్‌లని యాజ్ ఇట్ ఈస్‌గా దీనిపైన పెట్టండి ఇట్లా. కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ ఇక్కడ కూడా ఇంకొక 2 పీసులు తీసుకుంటే సరిపోతుంది. అంటే మనకు షేప్ బెల్టులు అనేది లైనింగ్‌లో నుంచి 4 రావాలి. మళ్ళీ ఒరిజినల్‌లో నుంచి 2 తీసుకుంటాం. మొత్తం 6 పీసులు పడతాయి. బట్ లైనింగ్‌లో మాత్రం 4 తీసుకోవాలి. ఇదిగోండి ఇలా. మొత్తం మనకి ఇప్పుడు 4 పీసులు వచ్చేసినాయి. ఓకేనా? ఇంకా మిగతా పీస్‌లో నుంచి మెడ పట్టీలు, హుక్స్‌ల బెల్టు, కాజా బెల్టు, తర్వాత నడుం బెల్టు అవన్నీ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటది. సో, అదంతా కూడా మీకు ఈజీనే. ఒక వీడియో ఇస్తానని చెప్పినా కదా కామెంట్ సెక్షన్‌లో. ఆ వీడియో చూడండి. దాంట్లో మీకు మెడ పట్టీ అవన్నీ కూడా ఎట్లా కట్ చేసుకోవాలి అని ఉంటుంది. చాలా ఈజీ. దాంతో పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మనకేందంటే మెయిన్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌లో పై పార్ట్ షేప్ బెల్ట్, తర్వాత ఇక్కడ హ్యాండ్ పీస్. అయితే హ్యాండ్ పీస్‌కి ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది కదా! ఇలా మనకు ఒక పీస్ మిగులుతాయి కట్ చేసిన తర్వాత. ఈ పీస్ ఇదిగోండి ఇక్కడ జాయింట్ కోసం వచ్చేస్తది. ఇట్లా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్ వచ్చి మనకి ఇక్కడ జాయింట్ వచ్చేస్తదన్నమాట. ఓకేనా? సో, మీకు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది మాకొచ్చు. అంటే మిషన్ అనేది ఆపరేట్ చేస్తాం.
స్టిచ్చింగ్ కూడా మాకు పర్ఫెక్ట్‌గా వస్తది. కానీ కటింగ్ మాత్రం రాదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్‌ని యూజ్ చేసుకొని మీ బ్లౌజ్ మీరు ఒకసారి కట్ చేసి, కుట్టి, వేసుకొని ఫిట్టింగ్ ఎట్లొచ్చిందనేది చెప్పండి. అయితే మరి దీని స్టిచ్చింగ్ వచ్చి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏందంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సెపరేట్‌గా చూపిస్తా. బట్ స్టిచ్చింగ్ సంబంధించి కూడా ఒక వీడియో ఇస్తాను నేను కామెంట్ సెక్షన్‌లో. ఆ వీడియో ఓపెన్ చేసి ఒకసారి చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఓకేనా? స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి అని చెప్పి. అయితే మీకిక్కడ ఇంకొక చిన్న అడ్జస్ట్‌మెంట్ ఏందంటే ఇక్కడ చెస్ట్ అనేది కొంచెం ఎక్కువుందనుకోండి. బాగా ఎక్కువ చెస్ట్ ఉంది అన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్‌లో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి మళ్ళీ. ఒకవేళ చెస్ట్ బాగా తక్కువుంది అంటే వీళ్ళ బాడీ పర్సనాలిటీకి తగ్గట్టుగా కాకుండా కొంచెం తక్కువుంది అంటే వాళ్ళకి కూడా చిన్న చేంజెస్ ఉంటాయండి. సో, ఈ చేంజెస్ సంబంధించి మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్‌లైన్ క్లాస్‌లు జాయిన్ అయ్యి ఆ విధంగా ఇంకా పర్ఫెక్షన్‌గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కింద వాట్సాప్ నంబర్‌కి ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే పంపండి. మీకేమవుతదంటే మీకు మా టీమ్ కనెక్ట్ అయ్యి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ మన వేద టైలర్స్ యాప్‌కి సంబంధించిన లింక్ అవన్నీ కూడా మీకు ఇస్తారు. మీకేమైనా డౌట్స్ ఉంటే మొత్తం కూడా క్లియర్ చేసుకొని ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ మాత్రం మీకు మీ సైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి అంటే నడుము లూజ్ ఎంత ఉంది దాన్ని బట్టి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఎట్లా కట్ చేసుకోవాలి అనేది చూసిర్రు కదా! సో, ఈ వీడియోలో దాదాపు అన్ని టిప్స్ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నారు. బట్ ఏదో ఒక చిన్న టిప్ యూజ్ అయినా కూడా వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఒకవేళ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఏదో ఒక టిప్ మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.